నీకు సన్నాయి సరిగ్గా వాయించడం రాకపోయినా వాళ్ళ కాళ్ళు పట్టుకుని నీకు ఉద్యోగం ఇప్పించాను. ఇదేనా జాగ్రత్తగా చేసుకో. వెళ్ళు. ఏంటి ఆలస్యం? త్వరగా పంచడమయ్యా. అప్పచికనంలా ఉంది. పెళ్లి కొడుకు చూడండి ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నాడో. చూస్తే రెండో పెళ్లి కొడుకులా లేడు. ఆ జుట్టు చూడు నల్లగా నిగనిగలాడుతూ ఎంత అందంగా ఉందో. ఏ కంపెనీ షాంపూ వాడుతున్నాడో తీసుకోండి. ఎక్కడ పెళ్లి కొడుకురా బాబు, కొబ్బరి బొండ కూడా మై లెక్కపోయి. నువ్వు వాయించవయ్యా. అయ్యా ఎందుకంత గట్టిగా వాయిస్తావు? వెనకాల వాయించు. ఎందుకు ఏడుస్తున్నావు? బాబండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. బావగారు ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? దేవదాసు పార్వతి లాగే ఏడుపు ఏమిటండి? కావాలంటే వాడికే ఇచ్చి పెళ్లి చేయండి. ఆగండి, ఇదేదో తేల్చేస్తారు. రారా. ఏమయ్యా, నా కూతురు చూసి ఏడవలేదు కదా? అవును, నీ కూతుర్ని చూసే ఏడుతున్నా. లేకపోతే సరే రారా. బావగారు ఆగండి. ఆగండి ఆగండి, అసలు విషయం నేను తెలుస్తాను. బాబాయ్ ఎందుకు ఏడ్చావురా నాన్న? బాబాయ్, పెళ్లి కూతురు దీపం పక్కన వచ్చి నిల్చుంది. ఆ దీపం పెళ్లి కూతురు చీర కంటుకుంటే చీర కాలిపోతుంది. ఆ తర్వాత ఈ కళ్యాణ మండపం అంతా అంటుకుని ఇల్లంతా కాలి మాడి మచ్చైపోతారు బాబాయ్. ఒరేయ్,